ప్రేమైన దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆంధ్రవేళలో యేసు క్రీస్తు రక్తం నీళ్ళలో రక్తంలో పరిశుద్ధాత్మలో ఆయన ముగ్గురు ఏర్పడి ఉన్నారు. ఆయన సాక్ష్యం కూర్చిన వాగ్దానం ఇవ్వదని మనం తెలుసుకున్నాం. ఆ సాక్ష్యం ఎంత గొప్పది, ఎంత ఉన్నతమైన సాక్ష్యాన్ని ఎలా కాపాడుకోవాలి, సాక్షి జీవితము మన జీవితంలో ఏ రీతిగా కలిగి ఉండాలి. సాక్ష్యం మన జీవితంలో లేకపోతే సేవకుడైనా విశ్వాసైనా మన జీవితంలో ఇతరులకి ఒక మాదిరి ఎక్కడంటే మన సాక్ష్య జీవితం. దేవునికి స్తోత్రం. సాక్ష్యం మన జీవితంలో లేకపోతే ఒక దైవజనుడు ఎంత సేవ చేసినా అది నిష్ప్రయోజనం. అలాగే ఒక విశ్వాస జీవితంలో సాక్ష్యం లేకపోతే దేవుని వల్ల పుట్టిన కుమార్తెలుగా వారు పిలువబడరు. లోకంలో పుట్టిన వారు కానీ శరీరీత్యం నెరవేర్చబడి శరీర సంబంధమైన వ్యక్తులుగా సాక్ష్యం కోల్పోతే అలాగే వారి జీవితాలు ఉంటాయి. కాబట్టి సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. సాక్ష్యం లేకుండా సేవ చేయలేము. సాక్ష్యం లేకుండా సమాజంలో క్రైస్తవులు అని దేవుని పిల్లలని మనం చెప్పుకోలేము. ఎక్కడికి వెళ్ళా ఒక దైవజనుల జీవితంలో కానీ దేవుని పెట్టిన విశ్వాసాల జీవితంలో కానీ సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు సంఘం నీ పక్షంగా లేదు, నీ చుట్టూ ఉన్నవారు, నీ కుటుంబం నీ సాక్ష్యాన్ని ఒక ఉన్నతమైన ఆలోచనలతో ఇతరులకి నీ సాక్ష్యం మాదిరికరంగా కనిపించి నీ సాక్షి జీవితాన్ని కాపాడుకుంటూ వస్తున్నప్పుడు నీ సాక్ష్యం గురించి నువ్వు చెప్పక్కర్లే. ఎందుకంటే నీ కుటుంబానికి చెప్తారు, నీ చుట్టూ వాళ్ళు చెప్తారు, సంఘమే చెప్తారు. ఏం చెప్తారు? చాలా ఆత్మీయురాలు, చాలా దేవుని భయభక్తులు కలిగి ఈ లోక మాలిన్యాన్ని కలుపుకొని ఈ లోక పాపములకు దూరమై గత కాలము మునుపు దేవునికి దూరంగా ఉన్నప్పుడు జీవికులు ఎన్ని జరిగించిన వాటినన్నింటినీ విడిచిపెట్టి యేసు ప్రభువుని అంగీకరించి అన్నిటినీ విడిచిపెట్టి వాటన్నిటికీ దూరం నుండి యేసు ప్రభువులను జీవించాలని ప్రయాసపడుతుంది. యేసు ప్రభువులను ఉండాలని తపనపడుతుంది. యేసు ప్రభువును మాదిరిగా తీసుకుంది. యేసు ప్రభువాన్ని జనులకు చూపించిన నిమిత్తం కూడా యేసు ప్రభులాగే అతను ఆమె కూడా ఎంతో భక్తి కలిగి ఇతరులకి తన సాక్ష్యమును చూపించేంత స్థాయిలో ఉన్నారని చుట్టూ ఉన్నవారు సంఘమే చెప్తారు. ఎవరైనా వచ్చి అడిగితే ఆ వ్యక్తి విషయంలో లేదా అతని విషయంలో అడిగినప్పుడు సంఘంలో వారు కానీ బయట ఉన్నవారు కానీ ఆ వీధిలో వారు కానీ కుటుంబీకులు కానీ గతంలో నువ్వు చూసిన సహోదరి వేరు, గతంలో నువ్వు చూసిన సహోదరుడు వేరు, ఇప్పుడు వేరని చెప్తారు. ఎందుకంటే అప్పుడు యేసుప్రభు ఎరగలేదు, అప్పుడు యేసుప్రభు రాలేదు, అప్పుడు లోక సంబంధమైన ఆచారాలు లోక సంబంధమైన సావాసాలు చేసి తన బ్రతుకును పతనం చేసుకుని నాశనం చేసుకున్నాడు. కానీ ఇప్పుడైతే యేసు ప్రభువును అంగీకరించి యేసు ప్రభులాగే బ్రతుకుతున్నాడు. ఆమె చాలా భక్తిపరుడు, ఆమె చాలా ఉత్తమైనటువంటి స్త్రీ, ఉత్తమైన భక్తి కలిగిన గనురాలి స్త్రీగా చెప్పుకోవడానికి చాలా మంది మన సాక్షులుగా ఉంటారు. దేవుని స్తోత్రం. మన సాక్ష్యానికి వారే సాక్షిగా ఉంటారు. హల్లెలూయా. ప్రియులారా, ఈ సాక్ష్యం కాపాడుకోవడానికి మనం మొదటగా ఒక వ్యక్తిని చూద్దాం. నిజానికి మొదటి స్థానంలో ఎప్పుడు యేసుప్రభు ఉంటాడు సాక్ష్యం. దేవుని స్తోత్రం.
నిజానికి మొదటి స్థానంలో ఎవరు ఉంటారట? యేసుప్రభే ఉంటారు. కానీ యేసుప్రభు సాక్ష్యం ఉన్నాడని మనం చెప్తే దేవుడి కదా ఎందుకున్నాయా అంటారు. కానీ ఆయన నరుడిగా వచ్చి ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఇందులో బాప్తిస్మ ఇచ్చే ఒక యోహాను ఒక ఆయన ఉన్నాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను తెలుసు కదా, యోహాను సువార్తలో ఉన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ బాప్తిస్మ ఇచ్చిన యోహాను ఎవరంటే యేసుప్రభుకి బాప్తిస్మ ఇచ్చిన వ్యక్తి. దేవుడి స్తోత్రం. ఆయన గురించి సాక్ష్యం చాలా మంది చెప్తారు. చాలా మంది ఆయనకి వ్యతిరేకంగా ఉన్నవారు కూడా ఉన్నారు. కానీ దేవుడు ఏమంటాడంటే యోహాను గురించి మంచి సాక్ష్యం ఇస్తాడు. ఎవరు ఇస్తారట? నీవు నేను ఇచ్చిన సాక్ష్యం కాదు, దేవుడే యోహాను కొరకు అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంటుంది. దేవుడే మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఎలాంటి సాక్ష్యం ఇచ్చాడు? సాక్ష్యం చెప్పుకునేవాడు నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాడు. వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన అడగగా యేసు మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉంటిరని వారితో చెప్పాను. 17వ వచనంలో చూసినప్పుడు మరియు ఇద్దరు మనుషులు సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు గురించి చెప్తున్నాడు, యోహాను గురించి చెప్తున్నాడు, ధర్మశాస్త్ర సారాంశం అనేది వాక్యముల గురించి కూడా, తండ్రి అయిన దేవుని గురించి కూడా చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి చెప్పాలి మన సాక్ష్యం. యోబు గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనం చూడండి. దేవుడు యోబు పక్షంగా ఎలాంటి సాక్ష్యం చెప్తున్నాడు? ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు. నా పక్షమున సాక్ష్యం పలుకువాడు ఎక్కడున్నాడట? పరమంది ఎవరుంటారు? పరలోకంలో ఎవరుంటారు? పరమంది ఎవరుంటారు? యోబు ఏమంటాడంటే నా భక్తి లేదు, నా నీతి, నా యథార్థత, నేను న్యాయవంతుడినా, లేకపోతే నేను పరిశుద్ధున్నా, లేదు దేవుని భయభక్తులు కలిగి ఉన్నవాడినా, దేవుని విధేయున కాదా, దేవుడి పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉన్నవాడినా కాదా, నా చుట్టూ ఉన్న నాకు ఒక 4 స్నేహితులు ఉన్నారు, వారు నాకు సాక్షులు కాదు. దేవుని స్తోత్రం. వారు కూడా నన్ను రాబందుగా పీకొందినా. దేవుని స్తోత్రం. వీరు కాదు నాకు సాక్షులు. నాకు సాక్ష్యం ఎవరంటే పరలోకంలో ఉన్నాడు, పరమందు ఉన్నాడు. పరలోకంలో ఉన్నవాడు ఎవరు? పరమందు ఉన్నవాడు ఎవరంటే తండ్రి అయిన దేవుడు, ఆయనే యేసు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారే దేవుడని యెహోవాయట యోబు కోసం సాక్ష్యం చెప్తున్నాడట. ఏం చెప్తున్నాడు? మొదటి అధ్యాయంలో చెప్తే యోబు నీతివంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇది సాక్ష్యం కదా, సాక్ష్యం కదా. అక్షరమైన రీతిలో చెప్తాడు ఆయన. ఎంత అద్భుతంగా చెప్తాడంటే గొప్ప సాక్ష్యం చెప్తాడు యోబు గ్రంథం. దేవుని స్తోత్రం. దేవుడే సాక్ష్యం చెప్తాడు. మొదటి అధ్యాయంలోకి వచ్చేటప్పుడు యోధా దేశమందు, భుజు దేశమందు ఒక యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడట? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడట. ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు. మరి మన గురించి చెప్పుకుంటారా? ఇందాక నేను చెప్పాను. అందుకే మన సహోదరుని కానీ మన సాక్ష్యం మన చుట్టూ ఉన్న సంఘస్థులు, మన చుట్టూ వాళ్ళు చెప్పుకుంటారు. గత కాలం మందు లోకంలో ఉన్నప్పుడు వేరు, కానీ లోకరక్షకుడైన క్రీస్తుని అంగీకరించి ఆయన రక్తమున కడగబడి ఇప్పుడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఇప్పుడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కనుగొన్న వాడిగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.